जयतल सद्गुरु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्ययाख्य गुरु परंपरां। जयतल सद्गुरु महाराज को जय। ఇప్పుడు అక్కయ్య గారు మనందరం కలిసి ఈ తత్వం చదువుకున్నాం. గురు చరణంబులు మరువకే మనస, గురుడు నరుడుగాడు ఈశ్వరుడే మనస. గురు చరణంబులు మరువకే ఓ మనస అంటే మనసుకి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? గురువు యొక్క చరణాలు మరువకు అంటే చరణాలంటే ఏంటి? గురువు యొక్క చరణాలు అంటే ఏంటి? చరణము అంటే పాదాలు అని అర్థం. గురువు యొక్క పాద పద్మాలనే చరణాలు అని చెప్తారు. అంటే ఇక్కడ మనకి 2-3 రకాల అర్థాలు చెప్తారు. బాక్యంగా అంటే గురువు యొక్క భౌతికమైనటువంటి శరీరానికి ఉన్నటువంటి పాదాలు ఏవైతే ఉన్నాయో అవి పాదాలు అని చెప్తారు. అంటే ఫస్ట్ ఆ పాదాలను ఆశ్రయించాలి, గురువు యొక్క పాద పద్మాలను ఆశ్రయించాలి. ఏ సాధకుడైతే గురువు యొక్క పాదపద్మాలను ఆశ్రయిస్తారో వారికి గుణరూపములు లేనటువంటి ఆ యొక్క పరమాత్మకు సంబంధించినటువంటి ఆ పాదాన్ని, గుణరూపాలు లేనటువంటి ఆ పాదాన్ని వీళ్లకు అర్థమయ్యేట్లుగా ఆ గురువు సూచన చేస్తారు. అర్థమైనా? అంటే ఈ గురువును ఆశ్రయిస్తే మనకేమవుతుంది అంటే గుణరూపములు లేనటువంటి ఆ యొక్క పరబ్రహ్మం యొక్క తత్వాన్ని వారు తెలియజేస్తారు. గురు చరణంబులు మరువకే ఓ మనసా గురువు యొక్క పాద పద్మాలు మర్చిపోవద్దు. అంటే మనం ఏమైనా మర్చిపోతామా? ఎందుకు చెప్తున్నారు గురువు గారు? మనం ఏమైనా మర్చిపోతామా అంటే మర్చిపోయే లక్షణం మనసుకుంది కాబట్టి గురువు గారు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు మనం చాలా విషయాలు మర్చిపోయాను. అందుకనే మర్చిపోయే లక్షణం మనసుకుంది కాబట్టి గురువు గారు ఏం చేస్తున్నారంటే గుర్తు చేస్తున్నారు. నువ్వు మర్చిపోవద్దు నాయనా, నువ్వు మర్చిపోవద్దు, నిరంతరం ఆ భావనతోటే జీవించాలి. అట్లా అంటే ఈ గురువుని నువ్వు మర్చిపోవద్దు, గురువు యొక్క పాదపద్మాలను కూడా నువ్వు మర్చిపోవద్దు. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే గురువు యొక్క పాదపద్మాలు మనకు గుర్తుకు రావాలి. గురువు యొక్క పాదపద్మాలు మనకి గుర్తుకు రావాలన్నమాట. అందుకే నాయన గారు ఇక్కడ చెప్పారు చరణం అని. గురు అంటే గుకారం అనేటువంటిది ఒకటి, రుకారం అనేటువంటిది ఇంకొక పాదం. గుకారం అనేటువంటిది ఒక పాదం, రుకారం అనేటువంటిది ఇంకో పాదం. ఈ 2 పాదాలు, అదొక పాదం, ఈ 2 కలిసి చరణద్వయం అన్నారు, గురు చరణ ద్వయము అన్నారు. ఎవరైతే ఈ గురు చరణ ద్వయాన్ని గుకారస్య గుణాతీత రుకారస్య గుణము రూపము లేనటువంటి ఈ యొక్క గురువు యొక్క పాద పద్మాలను ఆశ్రయించినటువంటి వారికి ఏమవుతుంది అంటే ముక్తి ప్రాప్తిస్తుంది. గురువు ఏం చేస్తారు? ముక్తిని ప్రసాదిస్తారు, మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఏ సాధకుడైతే గురువు యొక్క పాదపద్మాలను మర్చిపోకుండా ఉంటాడో, నిరంతరం భావన చేస్తూ ఉంటాడో, నిరంతరం స్మరణ చేస్తూ ఉంటాడో వాళ్లకు మోక్షం అనేటువంటిది సిద్ధిస్తుంది అని చెప్పారు. అంటే సాధకుడికి మోక్షాన్ని పొందేటువంటి స్థితి ఏర్పడుతుంది. మోక్షాన్ని పొందడం అంటే ఏంటి అంటే తనంతట తానే తన బంధాన్ని విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. తను ఎక్కడెక్కడైతే బంధాలను పెనవేసుకుని ఉన్నాడో ఆ బంధాలను తనంతట తానే తెంచుకోగలుగుతాడు. ఇక్కడ మోక్షం అంటే మనకి మోక్షాన్ని ఎవరో ఇవ్వరు. చాలామంది అనుకుంటారు మోక్షాన్ని రాముడు ఇస్తున్నాను, కృష్ణుడు ఇస్తున్నాను, వెంకటేశ్వర స్వామి ఇస్తున్నాను, విష్ణుమూర్తి ఇస్తున్నాను, శివుడు ఇస్తున్నాను, అమ్మవారు ఇస్తారని రకరకాలుగా అనుకుంటారు. గురువు ఇస్తాను. గురువైనా కానీ మోక్షాన్ని ఇవ్వరు. మోక్షాన్ని ఎలా పొందాలో సూచన చేస్తారు. మనం మోక్షాన్ని ఎలా పొందాలో సూచన చేస్తారు. మోక్షాన్ని ఎలా పొందుతాం? ఎప్పుడైతే మన బంధాలన్నింటినీ తెంచుకోగలుగుతామో కత్తిరించుకోవాలి. బంధాలన్నింటినీ ఏం చేయాలా? కత్తిరించుకోవాలి, కోసేసుకోవాలి. ఎవరికి వాళ్ళే కోసేసుకోవాలన్నమాట. మనం ఎప్పుడు పాట చదువుకున్నాం, కొయ్యరా బంధము కొయ్యరా బంధము కొయ్యరా
కొయ్యరా బంధము నీవు కోర్క వీడ బాసుగురునే కొయ్యరా బంధము నీవు కోర్క వీడ బాసుగురుని అయ్యవారి కరుణ నుండి అంబరాతీతూని గూడి కొయ్యరా బంధము కొయ్యరా కొయ్యరా బంధము ఏమని సొరకాయను కోసినట్టు, వంకాయలు కోసినట్టు, గుమ్మడికాయలు కోసినట్టు కొయ్యరా. దేని కొయ్యాలి? ఇప్పుడు కత్తిస్తే కొయ్యమంటే మనం ఈ కోస్తాం, మరి బంధాన్ని కొయ్యగలమా? ఏమన్నా అనుకో, పేగు బంధం నీకేం తెలుసు అంటారు. ఏమంటారు? పేగు బంధం నీకేం తెలుసు అంటారు. పేగు బంధమే, కానీ అదే మన దుఃఖానికి కారణమవుతుంది. ఆ పేగు బంధమే మన దుఃఖానికి కారణమవుతుంది. అదే చెప్తారు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి హిరణ్యకశిపుడు ఎన్ని మందిని చంపలేదు, ఎంతమందిని చంపలేదు, అది చంపటం ఆయనకో లెక్క. కొన్ని వేల మందిని చంపాడు, ఎంతమందినో చంపాడు, కానీ ఒక్కరోజు కూడా కంట్లో నుంచి ఒక్క చుక్క నీళ్ళు రాలేదు. అయ్యో నేను ఇంతమందిని చంపాను అనేటువంటి కనికరం, దయ, బాధ కొంచెం కూడా కలగలేదు. కానీ ఒకానొక సందర్భంలో తన సొంత కొడుకునే చంపవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, మరి జీవితంలో ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు అలాంటి పరిస్థితి తటస్థించలేదు. ఇప్పుడు పిల్లగాడిని చంపమని పంపేయటం, లోపల పోయి రూమ్లో పోయి కూర్చొని ఏడవటం, వాడు చెబితే వినడాయి, తన యొక్క ఆశయానికి తన యొక్క ఆలోచనకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి తపన అనమాట. మరి ఇన్ని వేల మందిని చంపినటువంటి వాడు ఒక పిల్లవాడిని చంపలేకపోయాడు. చిన్న పిల్లగాడిని, 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లవాడిని చంపలేకపోయాడు. ఎందుకంటే అది బంధము, అది మమకార బంధము, పేగు బంధం అన్నమాట. ఇది అంత తేలిగ్గా కోసేది కాదు, అంత తేలిగ్గా తెగేది కాదు, సపోజ్ ఉదాహరణకి మన ఇంట్లో మన మనవడు ఏడుస్తున్నాడు అనుకోండి, అవసరమైతే ఒక 100 తీసి ఇసిరేస్తాం. కొనుక్కోరు, ఐస్ క్రీమ్ కావాలన్నాడు, లేదా వాడు డ్రెస్ కావాలన్నాడు, ఒక 1000 ఎమ్మటే స్పాన్సర్ చేస్తాం. అదే పక్కింట్లో పిల్లగాడు ఏడిస్తే కనీసం 10 రూపాయలు పెట్టి చాక్లెట్ కొనిపెట్టాం. ఎందుకు? మరి మన పిల్లగాడు ఇది ఏడిపోయి ఆ పిల్లవాడిది ఏడిపోయి, ఇద్దరిది సేమ్ ఏజ్. ఆ అబ్బాయి కూడా రోజు మన పిల్లగాడితో పాటు ఆడుకోవడానికి వస్తున్నాడు, అయినా కానీ మనం ఇది బంధం. ఇదేంటి? బంధం. ఇది అంత తేలిగ్గా పోయేటువంటిది కాదు. ఇది వేరే ఎవరో తీసేసేటువంటిది కాదు. మన బంధాన్ని మనమే త్రుంచుకోవాలి, మన బంధాన్ని మనమే కోసుకోవాలి, తీసేయాలి. అంటే బంధాన్ని విడిచిపెట్టవని కాదు, బయటికి విడిచిపెట్టమని కాదు, లోపల తీసేసుకోవాలి, బయటికి తీసేయకూడదు. మన బయటికి తీసేస్తే చాలా ప్రమాదకరమైనటువంటి. ఈ సాంప్రదాయంలో చేరిన దానికి ఏమాత్రం ప్రయోజనం చేయకూడదు. మన రాజయోగం గృహస్థుగానే ఉండాలి, కానీ బయటికి అన్ని బంధాలన్నీ ఉండాలి. కొడుకు ఉండాలి, బిడ్డ ఉండాలి, కోడలు ఉండాలి, అల్లుడు ఉండాలి, మనవడు, మనవరాలు, ఆస్తులు అన్నీ ఉండాల్సిందే. కానీ వాటి మీద మమకారం మనకి, వాటి మీద వైరాగ్యం మనకి. జయగిరం ఒకరింట్లో దొంగలు పడ్డారమ్మా. ఒకరింట్లో దొంగలు పడితే నాయనగారు ఏమని చెప్పారంటే, అయ్యో వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారంట, కొంచెం క్యాష్ కొద్దిగా పోయిందంట, కొంచెం బంగారం కూడా పోయిందంట, వెళ్ళి ఒకసారి పరామర్శించి రాపోయానని చెప్పారు. నాయనగారు చెప్తే నేను వెళ్ళా, మందలిచ్చి రాపో అంటే వెళ్తే వాళ్ళకి కొంచెం కూడా ఫీలింగ్ లేదు పోయిందని. వాళ్ళకి పోయిందని, మరి వాళ్ళ కోటీశ్వర్లు ఏం కాదు, అయినా కానీ ఫీలింగ్ కొంచెం కూడా లేదు. అంటే బంధం లేదు, వాళ్ళు కోసేశారు, బంధం కత్తిరించేశారనమాట. ఏమంటున్నారు పోయేసరికి, మనకు ప్రాప్తం ఉంటే ఖచ్చితంగా ఎదురొచ్చింది, మనకి ప్రాప్తం లేదు, మన ఎనబీరువాలో పెడితే మాత్రం ఆగిద్దా, తాళం వేస్తే మాత్రం ఆగుద్దా, ప్రాప్తం లేదు అలా అని చెప్పి వాళ్ళు ఏం గాలికి వదిలేసి ఉండలా, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు, కానీ పోయింది. అయినా కానీ పోయిందని చెప్పి ఫీలింగ్ లేదు, పోయిందని ఫీలింగు కూర్చొని అయితే ఏడబట్టలేదు. నాకు మంచిగా అనిపిస్తుంది. అయ్యగారు ఇట్లా పరామర్శించమని నాయనగారు పంపేయటం ధర్మం, కానీ నాయనగారు చెప్పిన జ్ఞానం ఇక్కడ ప్రసరితమైంది. జ్ఞానంతో జీవిస్తున్నాం, నాయనగారు చెప్పిన జ్ఞానంతో జీవిస్తున్నాం. మాకు బాధ లేదు, మాదైతే ఖచ్చితంగా మాకు తిరిగి వచ్చింది, మాది కాదు, ఎంత ప్రయత్నం చేసినా రాదు అనేటువంటి దృఢత్వంతో. ఇది కొయ్యటం అంటే ఇది. మామూలుగా ఉన్నప్పుడు ఉపన్యాసాలు చెప్పేప్పుడు ఆహా ఓహా నేనన్నా కానీ మీరన్నా కానీ ఉపయోగం లేదు, పాఠాలు చదివేప్పుడు ఇట్లా కాదనమాట. ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు ఆ రోజున మనకి లోపల కట్ అవ్వాలి. బయటికి ఏడవలసిన సందర్భంలో అయ్యా అని ఏడవలసిందే, కానీ లోపల ఏడవకూడదు, బయటికి ఏడవాలి, నటించాలి. సినిమాలో చూడట్లా ఇప్పుడు ఎంతమంది యాక్టర్స్ మన కుటుంబాల్లో కూడా ఉంటారన్నమాట, ఎంత నటించట్లా, మిగతా చోట్లలోనే నటిస్తున్నారు. ఆధ్యాత్మికంలో నటిస్తే తప్పేముంది? అర్థమైందమ్మా? లోపల కట్ చేసుకొని
పైకి ఉన్నట్లుగా జీవించాలి. ఇది వేదాంతం. వేదాంతం అంటే అన్ని సంబంధాలు కొనసాగాల. ఇంతకుముందు ఉపదేశం తీసుకున్న తర్వాత ఇంతకంటే ముందు కంటే ఇప్పుడు ఎక్కువ మంచిగా చూసుకోవాలి అత్తగారిని ఇప్పుడు ఇంకా మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే ఉపదేశం తీసుకున్న గురువుకి పేరు రాకూడదు. వామ్మో ఈ మధ్యన ఏందో అమ్మ సుభాష్ నగర్లో గురువు గారు ఉండండి మంత్రం చెప్పించుకుందామా, వచ్చిన కాడి నుంచి అన్నం పెట్టట్లా, కూర పెట్టట్లా, మందులు ఇట్లా, డబ్బులు ఇట్లా, వామ్మో ఎంత మారిపోయిందని అనకూడదు. ఇక్కడ ఉపదేశం తీసుకున్నారంటే మార్పు వచ్చేట్లుగా ఉండాలి, మన ప్రవర్తన అంత గొప్పగా ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? గురువు సూచించినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి. అదే చెప్తున్నారు, గురు చరణం బోలు మరువాకే మనస, గురుడో నరుడో గాడు ఈశ్వరుడే మనస, గురుడో నరుడో గాడు ఈశ్వరుడే మనస. ఇంకో మాట చెప్పారు, ఈ ప్రపంచంలో మన భారతీయ సంస్కృతిలో మనకి కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని పూజలు ఉన్నాయి, కొన్ని ఒక్కొక్క సాంప్రదాయాన్ని బట్టి కొన్ని మనం బీరు పోకుండా చేస్తుంటాం. అర్థమైందమ్మా? ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందనుకోమ్మా, కార్తీక మాసంలో కొంతమందికి నోములు ఉంటాయి, దీపావళి నోములు కొంతమందికి ఉంటాయి. ఇట్లా రకరకాల పద్ధతులను అనుసరించేటువంటి ఆచార వ్యవహారాలు మనకున్నాయి. కులాన్ని బట్టి కానీ, లేకపోతే ఇంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆరాధించుకోవటం కానీ, ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతూ ఉంటాం కదా. అంటే ఆ సందర్భాలు వచ్చినప్పుడు ఏమంటాం, మేము అవసరమైతే పౌర్ణమి పూజకు కూడా రారు వాళ్ళు కొంతమంది. ఎందుకంటే మాకు ఆచారం ఉంది, మేము పాటించాలంటారు. ఎప్పుడు అమ్మగారు కానీ నాయనగారు కానీ ఎప్పుడు మీకున్న ఆచారాన్ని విడిచిపెట్టమని చెప్పలేదు. ఓకే, మీరు పాటించుకోండి, అయితే ఆ ఆచారాన్ని అంత పటిష్టంగా అంత గొప్పగా పాటించినప్పుడు మరి గురువు చెప్పిన జ్ఞానాన్ని, గురువు చెప్పిన సూత్రాన్ని, మరి దీన్ని ఎంత గొప్పగా పాటించాలి? అర్థమైందమ్మా? అందుకే ఇక్కడ గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మముతో సమానం. ఇక్కడ ఏమన్నారు, గురుడు నరుడుగాడు ఈశ్వరుడే ఓ మనసుకి చెప్తున్నారు. ఓ మనసా, గురువుని ఒక పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని ధరించినటువంటి ఒక మనిషిగా చూడొద్దు. ఎందుకంటే ఎవరి శరీరమైనా నశించేదే, శరీరం ఎవరిదైనా కానీ నశించేదే. అదేనా? గురువును సాక్షాత్తు ఈశ్వరుడితో సమానంగా నువ్వు ఆరాధించాలి, ఈశ్వరుడితో సమానంగా నువ్వు కీర్తించగలగాలి. ఏ సాధకుడైతే గురువుకి మనస్సులో అలాంటి దైవభావాన్ని ఏర్పరచుకుంటాడు, ఆ స్థానాన్ని కల్పిస్తారు. అంటే గురువుని ఈశ్వరుడితో సమానంగా మనసులో ఎవరైతే స్థిరం చేసుకొని ఆరాధిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ జ్ఞానం దృఢమవుతుంది. గురువు సూచించేటువంటి జ్ఞానం ఖచ్చితంగా వాళ్ళకి దృఢమవుతుంది. అర్థం? మనమేం చేయాలి? గురువును దైవంగా భావించాలి, గురువుని ఈశ్వరుడిగా భావించాలి. పరమేశ్వరుడే చెప్తున్నాడు, నాయనగారు కూడా, గురువే బ్రహ్మని గురువే విష్ణుని గురువే శివుడను ఓ మనసా, గురు పరమాత్మని గుణరహితుండని కోరి భజించవేమో మనసా, సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవేవో మనసా, నిరతము మరువక నిలకడగనిగే గురిగలిగుండవేమో మనసా. ఎంత అద్భుతంగా! గురువే బ్రహ్మని, గురువే విష్ణుని, గురువే శివుడని గురిగలిగుండవే ఓ మనసా. ఇక్కడ మనసుకే చెప్తున్నారు, అక్కడ మనసుకే చెప్తున్నారు. గురు పరమాత్మని గుణరహితుండని, గురువు పరమాత్మ స్వరూపమని, అతడు గుణరహితుడని, గుణాలకు అతీతంగా ఉండేటువంటి వాడు, త్రిగుణాలకు అతీతమై ఉండేటువంటి వాడు. త్రిగుణాలకు అతీతం అంటే మాయకు అతీతంగా ఉండేటువంటి వాడు, అజ్ఞానానికి అతీతంగా ఉండేటువంటి పరమాత్మ స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. అలాంటి జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మను గురితో, నమ్మకంతో, విశ్వాసంతో నువ్వు ఆరాధించు. ఏ సాధకుడికైతే గురి కుదురుతుందో, ఆ సాధకుడికి గుణం కుదురుతుంది. గురి కుదరకపోతే గుణం కుదరదు, గురి కుదరకపోతే గుణం.
అప్పుడు గురి కుదరలేదనుకోండి, మీకు గురువు యందు గురి కుదరలేదనుకోండి, గురువు నీకు మామూలు మనిషిలా కనిపిస్తారు. గురువు నీకు ఈశ్వర సమానంగా గురువును నువ్వు భావన చేయలేవన్నమాట. ఎప్పుడైతే గురువుని ఈశ్వర సమానంగా భావించలేవో అప్పుడు గురువు ద్వారా నీకు అందాల్సినటువంటి ఆ జ్ఞానం అనేటువంటిది నీకు రీచ్ అవ్వదు. నువ్వు మళ్ళీ అజ్ఞానంలో పడి మాయలో పడి కొట్టుకొని పోతావు. అది కనెక్షన్ ఎలా ఉండాలంటే సాలిడ్గా ఉండాలన్నమాట, స్ట్రాంగ్గా ఉండాలి గురువుతో ఉండేటువంటి కనెక్షన్ సాలిడ్గా ఉండాలని గురువు గారు కాలుకు ఒక రాడ్ కట్టి మన కాలుకి ఇంకో రాడ్ కట్టుకొని ఉండటం కాదు, అది కాదనమాట. మనిషికి కాదు, భావన మనసులో అంత దృఢంగా మన కనెక్షను ఏర్పాటు చేసుకోవాలి. ఎట్లా అంటే వెనకటి రోజుల్లో స్టార్ టీవీలు ఉండేవి, కేబుల్స్ ఉండేవి కదా. కేబుల్స్ పైన వైర్ ఉంటుంది కదా, ఆ వైరు దానికి కనెక్ట్ అయ్యి లేదనుకోండి ఏమొస్తుంది, కింద టీవీలో బ్లర్ అవుద్ది అన్నమాట, బొమ్మ రాదు, చుక్కలు చుక్కలు కనపడతాయి అన్నమాట, గీతలు వస్తుంటాయి, నల్ల గీతలు. ఏం గీతలు వస్తున్నాయి అంటే కనెక్షన్ ఊడిపోయింది, క్లారిటీ ఉండదు, పిక్చర్ క్లారిటీ ఉండదు, సౌండ్ క్లారిటీ ఉండదు, సౌండ్ క్లారిటీ ఉండదు. అప్పుడు ఆ టీవీ ఆయనకు ఫోన్ చేసిన మనకు ఆయన వచ్చి ఏం చేస్తారు, వైర్లు ఊడినాయండి అంటాడు. కనెక్షన్ ఊడింది. టీవీకి యాంటీనాకి కనెక్షన్ ఊడింది. టీవీకి యాంటీనాకి కనెక్షన్ ఊడితే పిక్చర్ క్లారిటీ ఉండదు, అసలు పిక్చరే ఉండదు, సౌండే ఉండదు. అర్థమైందా? అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, వైర్లు గట్టిగా స్ట్రాంగ్గా మెలుస్తారు, అప్పుడు పిక్చర్ క్లారిటీ ఉంటుంది, సౌండ్ క్లారిటీ ఉంటుంది. అర్థమైందా? అలాగే మనం కూడా గురువుతో ఆ కనెక్షన్ అనేటువంటిది అలా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మనకి సౌండ్ అంటే గురువు చెప్పేటువంటి ఆ వాయిస్ ఏదైతే ఉన్నదో, వారు చెప్పేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా చెప్పినట్టు మనకు అర్థమవుతుంది. వారు దర్శింపజేసినటువంటి ఆ గుర్తు ఏదైతే ఉన్నదో ఆ గుర్తు మనకు స్ఫురిస్తుంది. ఎట్లా అన్నా అంటే గురునకు సేవలు చేయొచ్చు గురుభావము గన్నవాడు గురుపుత్రుడిలని. గుర్తులు రెండెరుగనటువంటి దొరలైతే ముక్తి దొరకాదోయన్న, తుదకు ఘోర నరకామౌనన్న. పరమార్థమును రోసి హరిని నాయక దొడ్డ దొరలాను గొలిచెట్టి నరులకెన్నడు ముక్తి దొరకాదోయన్న, తుదకు ఘోర నరకమౌనన్న అన్నారు. అంటే ఇక గుర్తులు రెండెరుగని వాడు, గురి ఉండాలా, గుర్తు ఉండాలా. దేని యందు గురి ఉండాలా? గురువు మనకి ఏదైతే దర్శింపజేశారో, ఏ గుర్తునైతే మనకు దర్శింపజేశారో ఆ దర్శింపజేసినటువంటి ఆ గుర్తునందు ఎక్కడ దర్శింపజేశారు? భూమధ్య స్థానంలో దర్శింపజేశారు. అంటే సహస్రార చక్రం అనేటువంటి దాని యొక్క ఒరిజినల్ ప్లేస్, స్వస్థానం. అర్థమైందమ్మా? సహస్రార చక్రంలో ఉన్నటువంటి ఆ యొక్క తేజస్సునే మనం ఆ భూమధ్య స్థానంలో దర్శించును. ఆ గుర్తు చూపెట్టారు కానీ ఆయన గారు, ఆ గుర్తు యందు గురి కలిగి ఉండాలి. ఆ గుర్తు యందు ఆ గుర్తు యందు ఎవరికైతే గురి ఉండదో, ఆ గుర్తు యందు గురువు చూపెట్టినటువంటి ఆ గుర్తు యందు ఎవరికైతే గురి ఉండదో, ఎవరికైతే నమ్మకం ఉండదో, ఎవరైతే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారో, ఓ సింతేగా అనుకుంటారో వాళ్ళు దొరలైతే మాత్రమేంటి, ఈ ప్రపంచాన్ని ఏలేటువంటి దొరలైనా కానీ వాళ్ళకు మోక్షం రాదు. తుదకు ఘోర నరకామౌనన్న, వాళ్ళు మళ్ళీ చివరకు నరకంలోనే పడతారు. పరమార్థమును రోసి హరిని నాయక దొడ్డ దొరలాను గొలిచేటి నరులకెన్నడు ముక్తి దొరకాదోయన్న, తుదకు ఘోర నరకామౌనన్న. అదిగో ఏ సాధకుడైతే ఇంత సాక్షాత్తు పరమాత్మ స్వరూపాన్ని, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపానికి సంబంధించి హరుణ్ణి, విష్ణువుని, శివుణ్ణి ఇట్లా రకరకాల దేవతార్చన చేస్తూ ఉంటే ఈ జ్ఞానం నీకు బోధపడదు, నీవు మోక్షాన్ని పొందలేవు. నాయన గారు మనకేం చెప్పారు? గురుస్వరూపము తెలియ తరమాయినాలోన, గురుస్వరూపము తెలియ తరమాయినాలోన, హరిహరాదునకైనాను సద్గురు లేక, హరిహరాదునకైనాను. అంటే ఈ యొక్క స్వరూపం, ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది హరిహర బ్రహ్మేంద్రాది దేవతలకు కూడా సాధ్యం కాదు అని చెప్పారు. నాయనగారు ఏమన్నారు సార్?
జనక సుఖ సాందీపులాదిగా మననము చేసిరివో మనస, మానక సద్గురు సేవలు చేసి మననము చేయవేవో మనస. జనక సుఖ సాందీప శ్రీకృష్ణులందరూ కూడా ఈ యొక్క మార్గాన్ని అనుసరించారు. గురువును ఆశ్రయించి గురువు ద్వారానే ఈ యొక్క జ్ఞానాన్ని పొందారు. గురువు లేకుండా హరిహర బ్రహ్మేంద్రాది దేవతలకు కూడా ఇది సాధ్యం కాదు అని చెప్తున్నారు. మరి ఇంత గొప్పదైనటువంటి ఇంత వైశిష్ట్యం కలిగినటువంటి జ్ఞానాన్ని గురువు దర్శింపజేస్తే మనం అంత విలువగా చూడగలగాలి కదా. ఏ సాధకుడైతే అంత విలువనిచ్చి గురువు చూపెట్టినటువంటి జ్ఞానానికి అంత ప్రాధాన్యత ఇచ్చి ఎవరు ఆచరిస్తారో వాళ్లకు ఆ స్థితి కుదురుతుంది. అందరికీ కుదురుతుందా? బాండింగ్ ఉండాలి గురువుతో. గురువుకి శిష్యుడికి ఆ బంధం అనేటువంటిది సాలిడ్గా కొనసాగాలి. ఎలా అంటే ఎక్కడ ఉండాలా? మనసులో ఉండాలా. ఇక్కడ గురువు యందు భక్తి కానీ, విశ్వాసం కానీ, నమ్మకం కానీ, గురువు చెప్పినటువంటి జ్ఞానమునందు శ్రద్ధ కానీ, ఆచరణ కానీ ఎక్కడుండాలా? మనసులో పెట్టుకొని ఆచరించాలి. ఏ సాధకుడు చేస్తాడో, ఏ సాధకుడు అలాంటి స్థితిలో ఉంటాడో, అంత స్థిరమైనటువంటి నిశ్చయమైనటువంటి జ్ఞానంతో ఉంటాడో వాళ్లకు ముక్తి ప్రాప్తిస్తుంది, ముక్తి లభిస్తుంది అని చెప్పారు. మరి అప్పుడు మనం ఎంత గొప్పగా భావించాలి. చిన్న ఒక్క మాట కిందలో ఏం చెప్పుకొని మొదలు. మానవ జన్మంబు మరిరాదు మనస, మానవ ధర్మంబు మరి తెలియు మనస. మానవ జన్మంబు మరి రాదు మనస, మానవ ధర్మంబు మరి తెలియు మనస. మానవ జన్మంబు మరి రాదు మనస, మానవ ధర్మంబు మరి తెలియు మనస. అక్క అయితే మంచిగా పాడింది. రాగం నాకు అంత రాదు, భావం గుర్తు చేసుకుందాం. మానవ జన్మ మరి రాదు అంటే మళ్ళీ రాదు. నెక్స్ట్ మానవ ధర్మంబు మరి తెలియ ఓ మనస. 2 పాయింట్స్ చెప్పారు ఇక్కడ నాయన గారు. ఈ చరణంలో ఏం చెప్పారు? 2 పాయింట్స్. ఒకటి, మానవ జన్మ మళ్ళీ రాదు. మళ్ళీ మళ్ళీ రాదమ్మ మకిలో జన్మ, మళ్ళీ మళ్ళీ రాదమ్మ మహిలో జన్మ, కలలాంటిదేనమ్మ కలియుగ జన్మ, మళ్ళీ మళ్ళీ రాదమ్మ మహిలో జన్మ. మళ్ళీ మళ్ళీ రాదు, ఈ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు. మన పాట తుల్లి తుల్లి పడబోకే తుంటది బొమ్మ అంటే అది గుర్తెనగల మనం. మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటిది కాదు. మరి ఇప్పుడు వచ్చింది కదా, వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా అని చెప్పారంటే డిస్పోజబుల్ గ్లాస్ లాంటిది. ఇది ఎలాంటిదంటే డిస్పోజబుల్ గ్లాస్ లాంటిది. డిస్పోజబుల్ గ్లాసులో పేపర్ గ్లాస్ అనమాట. కూలింగ్ వాటర్ పోసినాం. డిస్పోజబుల్ గ్లాసులో కూలింగ్ వాటర్ పోసినాం. కాసేపు అయిన తర్వాత తాగుదామని అక్కడ పెట్టుకున్నాం. అది మెత్తబడింది, గ్లాసు మెత్తబడింది. ఎట్లో గట్ట నీళ్ళు తాగును. మళ్ళీ దాంతో టీ తాగుదామంటే కుదురుద్దా? కుదరదు. దాన్ని పారేసి ఇంకోటి తీసుకోవాల్సిందే. అంటే ఒక్కసారికే వినియోగింపబడుతుంది ఆ గ్లాసు, ఒక్కసారికే వినియోగం. అలాగే ఈ మానవ జన్మ కూడా ఒక్కసారికి సింగిల్ ఎజెండాతో వచ్చింది, ఒక్కసారికి అన్నమాట. మళ్ళీ ఇలాంటిదే వస్తాం లేదు. ఇలాంటి తల్లిదండ్రులు, ఇలాంటి బిడ్డలు, ఇలాంటి కొడుకులు, ఇలాంటి అవకాశాలు ఉన్నటువంటి, ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటిది మళ్ళీ మనకు వస్తుందనేటువంటి గ్యారంటీ లేదు. ఇప్పుడు మనం సపోజ్ ఉదాహరణగా ఆశ్రమానికి వెళ్తానంటే ఇప్పుడు పంపిస్తున్నారు. మరి అన్ని జన్మల్లో కుదురుద్దా? కొన్ని జన్మల్లో నాకు కుదరదు అంటాడు. మా అమ్మ రాదండి అంటాడు, మా భార్య రాదండి అంటాడు, మా భర్త రాదంటాడు. ఎందుకని రాదంటారు? వాళ్ళు అవకాశం కల్పించరు అక్కడ. ఆ జన్మల్లో అవకాశం ఇప్పుడు మనకి ఎంత స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి. ఏ జన్మలో చేసిన పుణ్యఫల విశేషము, మంచి గురువు లభించారు, సాధన చేసుకోవడానికి మంచి అవకాశాలు కలిగి ఉన్నాయి. మరి ఏమి మన ప్రయత్న లోపమే కదా. ఇప్పుడు రోజు మంత్రం చదువుతున్నంటే వద్దనే వాళ్ళు లేనప్పుడు మరి చదువుకోవచ్చు కదా. మరి ఎందుకు చదవట్లేదంటే ప్రయత్న లోపం. అంటే వచ్చిన పని మర్చిపోయాను, మనం వచ్చిన పని మర్చిపోయాను. ఎందుకంటే దీని యొక్క ఎమర్జెన్సీ తెలియట్లేదు, దీని యొక్క అర్జెంటు
తెలియట్లేదు. ఉదాహరణకమ్మ, అతను అమెరికా వెళ్ళాలనుకున్నాడు. అతను అమెరికా వెళ్ళాను, మధ్యాహ్నం 12ంటికి ఫ్లైట్ అని చెప్పారు. మధ్యాహ్నం 12ంటికి ఫ్లైట్ అని చెప్పారు. ఇంటికాడ 8ంటికి బయలుదేరాలని చెప్పారు. ఇంటికాడ 8ంటికి బయలుదేరితేనే మధ్యాహ్నం 12ంటికి ఫ్లైట్ నువ్వు రీచ్ అవుతావు అని చెప్పారు. ఇప్పుడు 8ంటప్పుడు మన ఇంటికి వచ్చి ముచ్చట పెడతారు ఆయన. పెన్నామమ్మని ఏదో చెప్పుదామన్నావు కదా, అది ఆ ముచ్చటంతా చెప్పి ఇప్పుడు ఇనిపోతానని అంటాడా? మనం ఒకవేళ పిలిచి అది చెబుతా అన్నా కానీ నాకు అంత ఖాళీ లేదు పెన్నామా, మళ్ళీ వచ్చాక నేను అమెరికా వెళ్ళొచ్చాకంట ప్రత్యేకించి నువ్వు చెప్పిందే ఏంట, లేదా వాట్సాప్ కాల్ చేస్తా అంటాడు. ఎందుకు? వాడికి అర్జెంట్ ఉంది. లేట్ అయితే ఫ్లైట్ మిస్ అయింది, ఫ్లైట్ మిస్ అయితే 2 లక్షలు వేస్ట్ అయిపోతాయి. అందుకని ఆ 2 లక్షలు వేస్ట్ చేసుకోడు అతను. మరి కొన్ని కోట్లు ఇచ్చినా రానటువంటి జన్మకొచ్చి మనం ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉంది, ఫ్లైట్ రెడీగా ఉంది. గురువుగారు చెప్పినటువంటి ముచ్చట చెప్పుకో అంటే ఇది చెప్పకుండా, ఈ జ్ఞానాన్ని గురించి చర్చించుకోకుండా, అర్థమైందమ్మా, ఉపయోగం లేనటువంటి అని చెప్పుకుంటే ఏమిటి? ఈ జన్మకొచ్చి ఉపయోగం ఏంటి? మళ్ళీ వచ్చేటువంటిది కాదు కదా. మళ్ళీ రాదమ్మా మహిళ జన్మ. ఈ ప్రపంచంలో మళ్ళీ ఇలాంటి జన్మ వస్తుంది అనేటువంటి గ్యారంటీ లేదు. మన అదృష్టం బాగుంది. ఇన్నేళ్ల తర్వాత గురువు యొక్క పాదం పట్టుకునే అవకాశం లభించింది. గురువు చెప్పే జ్ఞానం కొంచెమైనా అర్థం అవుతున్నటువంటి సమయంలో కూడా మనం ప్రయత్నలోపం చేస్తే, సరైనటువంటి ఆచరణ లేకపోతే ఎట్లా ఉంటుంది? మన ఈ మధ్యన ఒక ఆయన గురువుగారు ఫోన్ చేశారు. అయ్యా, మీ వీడియోలు ఒక గురువుగారు పెడితే నేను విన్నాను, హైదరాబాదులో ఉన్న భక్తులు ఎంత అదృష్టవంతులు, రోజు వచ్చి మీ దగ్గర బోధ వినొచ్చు అన్నారు. అవునయ్యా, వాళ్ళు రోజు వచ్చి వింటూనే ఉంటారని చెప్పా, వాళ్ళు మహాజ్ఞానులు అని చెప్పా. నిజంగా వింటున్నారు కదా, అందుకే నేను అలా చెప్పాను అన్నమాట. ఇప్పుడు ఆయన అన్నాడు, నేను అంత దూరం నుంచి రాలేకపోతున్నా గురువుగారు, యూట్యూబ్లోనే సరిపెట్టుకుంటున్నా, నేను యూట్యూబ్లోనే విని సరిపెట్టుకుంటున్నా, ఇక్కడ మహాజ్ఞానులు ఉన్నారు, అదృష్టవంతులు అన్నారు. నేను ఓకే అని చెప్పాను. మరి మీరు మామూలు అదృష్టవంతుల, మహాజ్ఞానులు కదా, వారానికి 2-3 సార్లు వచ్చి ఈ జ్ఞానాన్ని మీరు ఆశ్రమంలో పరిశోధన చేస్తూ విచారణ చేసి ఆ స్థితిని పొందుతూ ఉన్నారంటే మరి ఇది మామూలు విషయం కాదు కదా. కనీసం ఇక్కడికి రాకపోయినా కానీ వచ్చినప్పుడైనా ఆ విషయాలే మాట్లాడుకుంటున్నారు కదా. మీరు మాట్లాడుకునేప్పుడు మామూలు విషయాలు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడటం లేదు కదా అమ్మ. ఇప్పుడు జీవుడు శరీరాన్ని విడిచిన తర్వాత యాడికి వెళ్తారు పెన్నామానని ఎప్పుడైనా అడిగినవా? అది అడగం. ఏం కూరని నువ్వు పెన్నామా? కూర అడగటానికి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదుగా. ఆశ్రమం దాకా క్యాబ్కు డబ్బులు పెట్టుకొని 300 రూపాయలు ఇచ్చి క్యాబ్ ఎక్కి ఏడదాకా వచ్చి ట్రాఫిక్లో ఇబ్బంది పడుతూ వచ్చి వంకాయ కూర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? భారతమ్మ గారి చింతకాయ పత్ర గురించి తెలుసుకునేది ఏముంది చెప్పండి? పద్మక్కయ్య గారి వంకాయ కూర, భారతమ్మ గారి చింతకాయ పత్ర. ఇక్కడికి వచ్చి కూడా అవేనా అంటున్నారు. అయితే వండుకుంటూ కూడా చెప్పుకోవచ్చు. అమ్మగారు, నేను ఒక విషయం చెబుతున్నా, ఇక్కడ ఏంటంటే గురువు ద్వారా మనం నేర్చుకోవాల్సింది. ఏమన్నారంటే గురువు వెంటనైనా ఉండాలా, ఇంటనైనా ఉండాలన్నారు. అంటే ఎన్నో నేర్చుకోవచ్చు. గురువుగారు వెంట ఉంటే ఎన్నో నేర్చుకోవచ్చు. అమ్మగారు కిచెన్లోనే ఉండేవారు. వైరాల ఉన్నప్పుడు అమ్మగారు సీతమ్మ గారు అమ్మగారు ఇద్దరు కిచెన్లోనే ఉండేవారు. కానీ సీతమ్మ గారు అక్కడ ఉండి కూడా ధ్యాస మొత్తం బయట నాయనగారు చెప్పేటువంటి బోధకాడే ఉండేది. ఇప్పుడు ఎందుకంటే భక్తులు చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ వండి పెట్టవలసినటువంటి బాధ్యత అమ్మగారి మీద ఉంటుందన్నమాట. అమ్మగారికి అమ్మగారికి ఇబ్బంది అవుతుందని సపోర్ట్గా ఉండాలని చెప్పి సీతమ్మ గారు కూడా అమ్మగారికి సపోర్ట్గా ఉండి కిచెన్లో చేసేవారనమాట. చేసేప్పుడు అమ్మగారు కిచెన్లోనే ఉన్నా కానీ ధ్యాస మొత్తం ఇక్కడే ఉంటుందన్నమాట. ఇప్పుడు అమ్మగారికి సపోర్ట్గా అక్కడ ఉంటారు, బోధ మొత్తం ఇక్కడ ఉన్నది వింటారు. ఇప్పుడు మీరు అక్కడ కిచెన్లో ఉండి వింటలేదని నేను అంటలేదు, మీరు కిచెన్లో ఉండి కూడా వింటారు. వినకుండా ఎందుకు ఉంటారు? అమ్మగారిని అనుసరించే వాళ్ళం మనం, ఖచ్చితంగా మీరు కూడా వింటారు. ఒకవేళ వినకపోతే వినే ప్రయత్నం చేయండి. కిచెన్లో ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారనుకో, మీరు మాట్లాడొద్దని చెప్పండి. పైన ఉపన్యాసం చెప్తున్నారనుకోండి, ఎవరైనా గురువుగారు వచ్చారు ఉపన్యాసం చెప్తున్నారు, కింద మాట్లాడుకుంటున్నారనుకో, మాట్లాడొద్దు తల్లి, మీకు జయగురు, పైన ఉపన్యాసం చెప్తున్నారు, అది వినే ప్రయత్నం చేద్దాం. మనం పైకి వెళ్ళే అవకాశం లేదు, ఇక్కడ సేవ చేస్తాను, సేవ చేసుకుంటూ కూడా జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దామనేటువంటి తపన అనుకుంటే పక్కన వాళ్ళకు కూడా ఆ జ్ఞానాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నా కడుపు నిండింది, కడుపు నిండినటువంటి వాళ్ళు వచ్చారు, కొత్తగా వచ్చిన వాళ్ళు వచ్చారు, అమ్మ నాయనగారు ఉపన్యాసం చెప్తున్నారు, మీరు వినండి తల్లి, ఇగో ఈ గిన్నె తోముకుంటూ వినండి, ఈ చాప మడుచుకుంటూ వినండి, ఊడ్చుకుంటూ అది వినండి తల్లి, వేరే వాళ్ళతో మాట్లాడొద్దని మీరు చెప్పాలా, పాత వాళ్ళు చెప్పాలా, సీనియర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళకి చెప్పాలి. అమ్మగారు అలాగనే ట్రైనింగ్ ఇచ్చింది.
అమ్మగారు ఎక్కడ ఉన్నా కానీ ధ్యాస మొత్తం. భక్తులకు ఏదైనా పని చెప్పారనుకో, మా అమ్మగారు ఇక్కడ నుండి కూడా అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో కనిపెట్టేది, కిచెన్లో ఏం చేస్తున్నారో గుర్తించేది, అంట్లు తోమే కాడ వాళ్ళు ఏం చేస్తున్నారో గుర్తించేది, బాత్రూములు కడిగే వాళ్ళు ఏం చేస్తున్నారో, అంతా స్క్రీన్ అనమాట. అమ్మగారికి అప్పుడు సీసీ కెమెరాలు అవసరం లేదు, అమ్మగారికి ఒంటి నిండా కళ్ళే ఉన్నాయి. అర్థమైందమ్మా? అంతా అవేర్నెస్తో ఉండేవారు. అర్థమైందమ్మా? మనం ఏం చేయాలంటే ఆశ్రమానికి వస్తే సద్వినియోగం చేసుకోవాలి. మన పక్కన వాళ్ళు ఏమైనా పొరపాటు చేసినా కానీ వాళ్ళ పక్కన కూర్చోకూడదు. మీరు ఇవాళ సపోజ్ మీరు వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటే పొద్దాకల చీర కూర్చి, నెక్లెస్ కూర్చి, బంగారం కూర్చి, కొడుకేం చేస్తారు, కోళ్ళే, ఈ గోలంతా మాట్లాడుతుంటే మీరు తల్లి నీకు దండం పెడతా అని చెప్పి పక్కకి వెళ్ళి కూర్చోండి. ఏం పర్లేదు, ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉంటే నాకు చెప్పండి, నేను మాట్లాడతాను. అర్థమైందా? ఎందుకంటే అమ్మా మళ్ళీ వచ్చేటువంటిది కాదని చెప్తున్నారు నాయనగారు. మానవ జన్మంబు మరినాదు మనసా, ఓ మనసా, ఈ జన్మ పోతే మళ్ళీ వచ్చేటువంటిది కాదు. ఎట్లా వచ్చింది, మన అదృష్టం బాగుంది, మంచి గురువు లభించారు, ఎన్నో జన్మలలో చేసినటువంటి పుణ్యఫల విశేషం చేత ఈ జన్మ వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కింద ఏమని చెప్పారు? మానవ ధర్మంబు మరి తెలియ మనసా. మానవుడిగా పుట్టినందుకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఏమి ధర్మం? ముఖ్యమైనటువంటి ధర్మం ఏముంది? అందులోనే ఉంది మానవ. మానవ, నువ్వు మానవా. ఏం మానాలా? నువ్వు మానవా. మానవ అంటే నీ అలవాట్లు మార్చుకోవా? నువ్వు మానవా. తినటం మానవా, అనటం మానవా, వినటం మానవా. వద్దన్నయ్యని వింటున్నావు కదా, వద్దన్నయ్యని తింటున్నావు కదా, వద్దన్నయ్యని తింటివి, ఒంటి నిండా జబ్బులు తెచ్చుకుంటువి, హాస్పిటల్కే తిరుగుతుంటివి, స్మరణ అంటే హాస్పిటల్కి పోయినట్టువి. ఎవరు తినమన్నారు నిన్ను? వద్దన్న తింటుంటివి. అదే చెప్తున్నారు కదా. మానవ, కోపాన్ని మానవ, కోరికలు మానవ, లోపాన్ని మానవ, అష్టమదాలు మానవ, అష్టపాశాలు మానవ, త్రిగుణాలు మానవ, ఈషణత్రయాలు మానవ. అవన్నీ పట్టుకొని తిరుగుతావా? ఇంక ఏం ఉపయోగం? అర్థమైందమ్మా? మనం ఈ జన్మకు వచ్చినందుకు మానవుడికి ఇచ్చినటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని మనం పాటించాలి. ఇప్పుడు ఇంతకీ ఏం మానదాం? ఇప్పుడు ఇంతకీ దేన్ని విడిచిపెడదాం? దేన్ని మానుకోవాలి? దేన్ని మానుకుంటే జన్మ రాకుండా ఉంటుంది? దేనో ఒకదాన్ని మానుకోవాలి. మానవ, ఈ జన్మ మానవ, ఈ జన్మ మానవ, మానుకోవా? మళ్ళీ మళ్ళీ పుడతావా? మళ్ళీ మళ్ళీ పుడతావా? ఎస్, నేను మళ్ళీ ఇంక పుట్టాలనుకోవట్లేదు. పుట్టినందుకు చాలు, తగిన శాస్తి జరిగింది. పుట్టినందుకు చాలు, తగిన శాస్తి జరిగింది. ఓకే, ఇక నేను పుట్టనమ్మా. ఇక పుట్టడం ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ తల్లి గర్భంలో నుంచే కొనసాగుతుంది మన నరకం అనేటువంటిది. ఇక పుట్టిన కాడి నుంచి పెరిగే సత్యాన్ని మర్చిపోయి నిజంగా దుఃఖం వచ్చినా కానీ ఇది దుఃఖం అని అనుకోకుండా, నిజంగా ఇబ్బందులు పడ్డా కానీ ఇబ్బందులు అనుకోకుండా ఒక పాజిటివ్ దృక్కోణంతో చూడటం వల్ల ఇలా ఉంది. కానీ పరిశీలించితే గురువు చెప్పినటువంటి జ్ఞానంతో ఒక్కసారి రివ్యూ చేస్తే, ఒక్కసారి విచారణ చేస్తే సత్యం అనేటువంటిది, యథార్థం అనేటువంటిది బోధపడుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే మానవ ధర్మంబు మరి తెలియు ఓ మనసా. ఓ మనసా, మానవుడివై పుట్టినందుకు ఏం చేయాలో అది చెయ్యి. ఏం చేయాలో అది చెయ్యి. ఏం చేయాలో మానవుడివై పుట్టినందుకు? మానవుడు ముందు అసలు మానవత్వం కలిగి ఉండు. మనిషిగా పుట్టినందుకు మానవత్వం కలిగి ఉండు. కనీసం మృగంలా ఉండ మాకు. మృగంలా ఉండవు. మన ఆధ్యాత్మిక మార్గంలో ఏమని చెప్పారు? మనసుని కుక్కతో పోల్చారు, కోతితో పోల్చారు, పందితో పోల్చారు, ఏనుగుతో పోల్చారు, పాముతో పోల్చారు. ఎన్ని రకాల పోల్చి చెప్పారు? ఇన్ని ప్రాణులతో పోల్చారు. కొంతమంది రాక్షసులతో కూడా పోల్చారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, దేవతలకు కొన్ని లక్షణాలు చెప్పారు, రాక్షసులకు కొన్ని లక్షణాలు చెప్పాడు. నువ్వు రాక్షసుడిగా ఉన్నవా, దేవతగా ఉన్నవా, దేవుడిగా ఉన్నవా, నువ్వు భగవద్గీత ఒకసారి తీర్చదు. భగవద్గీత దైవాసుర సంపత్ విభాగ యోగం చదివితే నువ్వు రాక్షసుడివో, మనిషివో, పశువో ఏమవుతావో తెలుస్తుంది. అంటే రాక్షసులు ఏం చేస్తారో అందులో ఉంటుంది. నువ్వు చదువు. మనం చదివితే ఒకసారి భగవద్గీత నాయనగారు ఎందుకు చదివించేవాళ్ళు? మనలో ఉన్నటువంటి ఆ రాక్షసత్వాన్ని పోగొట్టుకోవాలని, ఆ రాక్షస గుణాలని విడిచిపెట్టాలనే కదా. ఇప్పుడు మనం మానవుడు తర్వాత దేవుడు అవుతురు.
రాక్షసుడి స్థాయి నుంచి, పశువు స్థాయి నుంచి ఎదగాల. మానవత్వం రావాల. మనిషిని మనిషిగా గౌరవించాలి. మనిషిని మనిషిగా గౌరవించకుండా లోకంలో ఎంతమంది ఉన్నారమ్మా, కులం పట్టుకొని, గుణం పట్టుకొని, మతాలు పట్టుకొని ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. మన గురువుగారు ఒకటే అన్నారు, మానవులదంతా ఒకటే కులం. అర్థమైందమ్మా. అందులో సత్పురుషులు, ఉత్తమ పురుషులు వీళ్ళున్నారు కదా, వాళ్ళను గుర్తించు, అక్కడికి చేరుకో. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండి చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరే, విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పారు. చూడటానికి అందరూ మనుషుల్లాగానే ఉంటారు, కానీ ఆ మనుషుల వెనక లోపల విషం ఉంటుంది, కాలకూట విషం ఉంటుంది. దాన్ని గుర్తించాలి. ఎవరు ఆ విషయాన్ని తీసేసుకుంటారు? గురువును ఆశ్రయించినటువంటి వారు. గురువు చెప్పినటువంటి బోధతోటి, జ్ఞానంతో దాన్ని శుద్ధి చేసుకోవాలి. అప్పుడు నువ్వు మానవుడు అవుతావు, అప్పుడు నువ్వు మాధవుడు అవుతావు. నాయనగారు అన్నాడు, మానవుడిని మాధవుడిగా చేస్తా అన్నాడు, నరుడిని నారాయణుడిగా చేస్తా అన్నాడు, జీవుణ్ణి ఈశ్వరుడిగా తీర్చిదిద్దుతా అన్నారు. మరి అంత గొప్ప గురువును మనం ఆశ్రయించినప్పుడు మనం ఎలా ఉండాలి? గురువు చెప్పిన పద్ధతిగా జీవించగలగాలి. నాయనగారు ఒక మాట అంటారు, కందార్థం రాశారు, భాగవతకృష్ణ తీసుకోవడం ఎప్పుడు చదివారు. నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే కాని ఎన్ని నేర్పులగనైనా చీ బద్ధుల యా బుద్ధులు నా బుద్ధికి మెప్పు రావు, నా తండ్రి వినరా శభాష్, ఏ తండ్రి గనరా ఈ బుద్ధి ఇక మానకు, ఏ బుద్ధి పూనాకు, ఏ బుద్ధి పూనినా నీ బుద్ధి చెడిపోవు, నా తండ్రి వినరా శభాష్, ఏ తండ్రి గనరా నిన్ను అనేట్లుగా గురువు నిన్ను చూడగానే సంతోషపడేట్టుండాలి. గురువు మనల్ని చూస్తే ఎలా ఉండాలా? సంతోషపడేట్టుండాలి, సంబరపడేట్టుండాలి. మనం వస్తుంటే వామ్మో వీడు వస్తుండ్రు అనేట్టు ఉండకూడదు అనమాట. వామ్మో వీడు ఏ కొంపల ముంచుతున్నా ఎక్కడికి వచ్చి అనేట్లుగా ఉండకూడదు మన ప్రవర్తన. అర్థమైంది? మన ప్రవర్తన ఎట్లా ఉండాలంటే గురువు యొక్క మనసులో సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకునేట్లుగా ఉండాలి. అంత గొప్పగా మనం జీవించగలగాల. అర్థమైందమ్మా? ఎందుకంటే గురువు అన్నీ గమనిస్తారు. అర్థమైందమ్మా? గురువు అన్నీ తెలుస్తాయి వారికి గమనిస్తూ ఉంటారు. గురువు మనసులో మన స్థానాన్ని కోల్పోతే మనకే బాధ, మనకే ఇబ్బంది. ఎందుకంటే మళ్ళీ వచ్చేటువంటిది కారణం చెప్తున్నారు కదా. అందుకే ఏమని చెప్తున్నారు? అవి పాటించు, మానవుడిగా పుట్టి అవి పాటించు. ప్రథమ ధర్మం తల్లిదండ్రులను పూజించు, రెండో ధర్మం కుటుంబాన్ని గౌరవించు, మూడో ధర్మం గురువు చెప్పినటువంటి పద్ధతిగా జీవించు. కర్తృత్వరహితంగా, కర్తృత్వం లేకుండా, అహంకారం లేకుండా వారు ఏం చెప్పారో అది నువ్వు పాటించు. అలా పాటించినప్పుడు వారు సంతోషిస్తారనమాట. ఎప్పుడైతే గురువు సంతోషిస్తారో ఇంకా చాలు, ఇంక నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రవర్తన చూసి వారు సంతోషించేట్టుగా ఉండాలి. నాయనగారు ఎప్పుడు ఒక పద్యం చదువుతారు, అమ్మకు రెండు అబ్బకు రెండు ఇమ్మకి దిట్టించు కూతురెందుకు ధరణిన్, అమ్మకు రెండు అబ్బకు రెండు ఇమ్మకి దిట్టించు కూతురెందుకు ధరణిన్. ఈ ప్రపంచంలో తల్లికో రెండు మాటలు, తండ్రికి ఒక మాటలు చివాట్లు పెట్టించేటువంటి బిడ్డలు పుడితే ఏంటి, పుట్టకపోతే ఏంటన్నారు. అలా ఉండకూడదట. మన ప్రవర్తన ఎలా ఉండాలంటున్నారు? చాలా గొప్పగా ఉండాలి మన ఆచరణ. ఈ మార్గంలో ప్రవేశించినందుకు, ఈ జన్మకు వచ్చినందుకు, ఈ గురువు యొక్క పాదాన్ని పట్టుకున్నందుకు మన జన్మ ధన్యమయ్యేట్లుగా మనం ప్రవర్తించాలి. అప్పుడే ఈ జన్మకు వచ్చినందుకు ఒక అర్థం, పరమార్థం అనేటువంటిది చేకూరుతుంది. లేకుంటే వృధా అయిపోతుంది, జన్మ వృధా అయిపోతుంది. వృధా అయిపోతే మళ్ళీ వస్తుందా? మళ్ళీ వచ్చేటువంటిది ఇదేమన్నా మనం తయారు చేసుకునేటువంటిదా? మీకు తెలియదు గురువుగారు, మీకంటే తెలియక వేరే వాళ్ళు క్రియేట్ చేస్తే వచ్చాను. అలా కాదు, మా శరీరాలు మేమే తయారు చేసుకోవడం మాకొచ్చు, మాకంత ప్రాబ్లం ఏమీ లేదు. మళ్ళీ నెక్స్ట్ జన్మ కూడా మేమే మంచిగా తయారు చేసుకొని మళ్ళీ వస్తాం, ఈ ఆశ్రమంలోకి వస్తాం. మీరేం ఫిగర్ పడాల్సిన అవసరం లేదు, మీరేం భయపడాల్సిన అవసరం లేదని మీకు అంత స్కిల్స్ ఉంటాయి. ఓకే, నాకు ఇబ్బంది ఏం లేదు. మీకు ఆ స్కిల్స్ ఉండి మీ శరీరాన్ని మీరే మంచిగా తయారు చేసుకొని తీర్చిదిద్దుకొని మళ్ళీ ఇదే ఆశ్రమానికి వచ్చి ఇదే మంత్రాన్ని ఉపదేశం పొంది ఇదే సాధన మీరు చేస్తా అంటే నాకు నో అబ్జెక్షన్, నాకేం అభ్యంతరం లేదు. అది యువర్ చాయిస్, మీ ఇష్టం. అర్థమైందా? ఉన్న అవకాశాలను మనం ఎందుకంటే తల్లి అంతెందుకు, ఎంటకలు తెల్లబడితే నల్లగా చేసుకోవటమే రాలా మనకి. అర్థమైందా? ఎన్ని సాధన చేస్తున్నా. ఒక శిష్యురాలు గురువుగారిని అడిగిందంట. అసలు అడగకూడదు అట్లా. గురువుగారు శిష్యురాలు అడిగిందంట, ఏందమ్మా నీ కోరిక అంటే, ఏం లేదు గురువుగారు, నీ దగ్గర నేను మంత్రం చెప్పించుకోవాలంటే మీరంత శక్తిమంతులైతే మీకు ఎంటకలన్నీ ఊడిపోయినాయిగా, ఆ ఊడిపోయిన ఎంటకలన్నీ మీరు తెప్పించుకుంటేనే నేను మీ దగ్గర మంత్రం తీసుకుంటా అన్నదంట. ఇప్పుడు ఆయనకి 70 ఏళ్ళు, ఆయన శరీరానికి 70 ఏళ్ళు. ఆయన శరీర ధర్మం ప్రకారం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల
వెంట్రుకలన్నీ ఊడిపోయినాయి. ఇప్పుడు ఆవిడెవరో ఉపదేశం తీసుకొని తరించడం కోసం ఈయన సాధన చేసి ఆయన శక్తి మొత్తాన్ని ఎంటికల మీద దారబోసి ఎంటికలు మొలిపించుకోవాలా? ఇప్పుడు ఆమె ఉపదేశం తీసుకోకపోతే ఆయనకి ఏమన్నా నష్టమా? ఏమ్మా, ఇప్పుడు ఆమె కోసం బతకాలా ఆయన? ఆమె వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, ఆయనకి ఏమన్నా నష్టమా? అట్లాంటి శిష్యులు కూడా లోకంలో ఉన్నారమ్మా. గురువు గారినే పరీక్ష చేసేవాళ్ళు. అర్థమైందమ్మా? గురువు శిష్యులను పరీక్ష చేయడం కాదు, వాళ్ళు గురువునే పరీక్ష చేస్తారన్నమాట. గురువునే పరీక్ష చేసే కాడికి వస్తే వాడు రాకపోతే ఏంటి? అలాంటి శిష్యుడు వచ్చినా మాత్రం కడతేరతనా? అసలు కడతేరడం. ఇక్కడ ఏమన్నారు? నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. గురువు యందు అపారమైనటువంటి నమ్మకం ఉండాలి. ఏ సాధకుడికైతే గురువు యందు అపారమైనటువంటి నమ్మకం ఉంటుందో, విశ్వాసం ఉంటుందో, అలాంటి వాడు తరిస్తాడు. అర్థమైందమ్మా? నమ్మకం తరింపజేస్తే మనల్ని. అర్థమైందమ్మా? నమ్మకమే మనల్ని గురువు అంటే ఒక నమ్మకం అమ్మా. గురువు అంటే ఒక నమ్మకం. అంటే శిష్యుడికి ఉన్నటువంటి సందేహాలు, సంశయాలన్నింటినీ నివృత్తి చేసేటువంటిది గురువు. ఒక్క మాట చెప్పి కంక్లూషన్ అమ్మా. ఇంతకుముందు వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక విధంగా ఉండేది. ఇప్పుడు గురువు గారి దగ్గర చేరారు. ఇప్పుడు అటు పోవైతే కావట్లేదు, ఇక్కడ గురి కుదరలేదు అనుకోండి. ఎన్నికి పోదామంటే ఊరుకోవట్లేదు. చూసిన వాళ్ళందరూ వాట్సాప్లో, ఫేస్బుక్లో వీళ్ళ ఫోటోలను పెడుతున్నారు. ఆ గుడికి పోయింది, ఈ గుడికి పోయింది, ఆ అటు పోకూడదు, ఇటు పోకూడదు అని పెడుతున్నారు. ఇక అటు పోవట్లేదు, ఇటు మానుకుంది. ఇటు మానుకుంటే సందేహాలు. గురువు అంటే సంశయ నివృత్తి చేసేట్లుగా ఉండాలి. గురువు సంశయ నివృత్తి చేయాలంటే శిష్యుడికి నమ్మకం కుదరాలి, గురి కుదరాలి. గురువు చెప్పాడు అంటే నీకు సంశయం ఉండకూడదు. జ్ఞానపరంగా ఏమనంటే క్వశ్చన్ వేయి, ఆన్సర్ చెప్తారు. అట్లా కాదు, నీకు అజ్ఞానంతో కూడి ఉన్నటువంటి ప్రశ్నకు గురువు దగ్గర సమాధానం ఉండదు. గురువు చెప్పడం కూడా సమాధానం. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి చెప్పినా బోధపడదు, అర్థం చేసుకోలేడు. అలాంటి వాడికి చెప్పకపోవడమే మంచిది. ఎందుకంటే చెప్పిన సమాధానాన్ని వాడు వేరే విధంగా అర్థం చేసుకున్నాడు అనుకోండి, అతను వేరే విధంగా అర్థం చేసుకుంటే అది లోకానికి హాని చేస్తుంది. లోకంలో వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి గురువు అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఆ అర్హత ఉన్నటువంటి జ్ఞానాన్నే చెప్తారు. ఏది పడితే చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అర్థమైంది? అందుకే సాధకుడికి ఏముండాలంటే ఎప్పుడన్నా చెప్తే ఇది నా మంచి కోసం చెప్పారు గురువు గారు అనేటువంటి నమ్మకం ఉంటే చాలు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. వాళ్ళ ఇంట్లోకి గబ్బిలం వచ్చిందంట. వాళ్ళ ఇంట్లోకి భక్తులు ఉపదేశం తీసుకున్న తర్వాత గబ్బిలం వచ్చింది. ఉపదేశం తీసుకోకముందు గబ్బిలం వస్తే పంతులు గారికి ఫోన్ చేసేవారు. పంతులు గారికి ఫోన్ చేస్తే పంతులు గారు ఏదో చెప్తారు కదా, అవన్నీ ఫాలో అయ్యాడు. ఇప్పుడు గురువుగారి దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ రోజు అమావాస్య రోజు గబ్బిలం ఇంట్లోకి వచ్చింది. రావాలా వద్దా, రావచ్చా లేదా? ఆ రోజే వాళ్ళ భర్త కూరగాయలకు పోతే ఆ కూరగాయల కవర్లో వేసినటువంటి కూరగాయలని కవర్ చినిగా కూరగాయలన్నీ కింద పోయింది. అర్థమైందమ్మా? ఇంతవరకు ఆయన పుట్టాక ఎప్పుడు అలా కవర్లో నుంచి జారిపోలే కూరగాయలు. ఆదివారం గబ్బిలం వచ్చింది, అమావాస్య రోజు. ఎట్లా? అనుమానం. గబ్బిలం ఎంత, దాని బతుకెంత? అర్థమైందమ్మా? చీపిరితోటి ఒక్కటేస్తే పోయిద్ది. అర్థమైంది? గబ్బిలాన్ని చీపిరితో ఒక్కటేస్తే పోయిద్ది. అదెంత, దాని బతుకెంత? నువ్వెంత, నీ జ్ఞానం ఎంత? జన్మల పుణ్యవశమును జన్మకొచ్చితి గురువర అన్నారు. అనేకమైనటువంటి జన్మలలో చేసినటువంటి పుణ్యఫల విశేషంతో జన్మించినటువంటి నీ జీవితం ఎంత, దాని జీవితం ఎంత? ఒక పురుగు కోసం అంత భయపడితే ఏమైనట్టు నీ జ్ఞానం? ఎవరో ఏదో చెప్తారు, నీకెందుకు? వెంటనే ఆయన గూగుల్లో కట్టడం, గబ్బిలం ఆదివారం వస్తే ఏంటి, సోమవారం వస్తే ఏంటి, మంగళవారం వస్తే ఏంటి, మధ్యాహ్నం వస్తే ఏంటి, సాయంత్రం వస్తే ఏంటి, అర్ధరాత్రి వస్తే ఏంటి, పడుకున్నప్పుడు వస్తే ఏంటి, నిల్చున్నప్పుడు వస్తే ఏంటి, 96 రాస్తాయని. నీకెందుకు అదంతా? నీ జ్ఞానంతో ఆలోచించు. ఈ జ్ఞానంతో ఆలోచించేదానికి మళ్ళీ గూగుల్ అమ్మ తల్లి ఎందుకు? నీ జ్ఞానం చాలదా? నీ గురువు ఇచ్చిన జ్ఞానం చాలదా? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి మంత్రాన్ని చదివినటువంటి నువ్వు, విశ్వవ్యాప్తమైనటువంటి చైతన్యాన్ని దర్శించినటువంటి నువ్వు మళ్ళా గబ్బిలాన్ని పట్టుకొని ఏలాడబడితే ఏమైనట్టు నీ జ్ఞానం? ఏమైనట్టు నీ ధైర్యం ఏది, నీ జ్ఞానం ఏది? ఎంత దృఢంగా ఉండాలి తల్లి. వెళ్తున్నారు, అక్కడ 4 రోడ్లు కలిసిన కాడ
నిమ్మకాయలు వేసి కుంకం వేసిండు, పసుపు వేసిండు, ఇక బాటల్లా మిరపకాయలు వేసిండు, వామ్మో దాటినవారా ఇక బా ఎమ్మటే పంతుల దగ్గర దేశపోయిండు, నిమ్మకాయలు దాటిండి. ఏం చేయాలి? నువ్వు నిమ్మకాయ చూడని మనుషులమా, మనం పసుపు చూడని మనుషులమా, కుంకం చూడని మనుషులమా, మిరపకాయలు చూడని మనుషులమా? నిమ్మకాయ తింటివి, పసుపు తింటివి, కారం తింటివి, అంతకంటే గొప్పదా అది? ఏం భయం ఎందుకు నీకు? ఏం జ్ఞానం నీది? ఎంత ధైర్యం ఉండాలా? ఎందుకు భయం? ఏమైంది? నిమ్మకాయ నువ్వే తింటివి, అంతకంటే గొప్పది కాదుగా నిమ్మకాయ. అదేమన్నా ఆకాశంలో నుంచి ఊడిపడే నిమ్మకాయ, చెట్టు కాసి నిమ్మకాయే కదా. ఇది జ్ఞానం, మన గురువు ఇచ్చిన జ్ఞానం ఇది. గురువు గారి దగ్గరకు వస్తే ఇది చెప్పిండు అనుకో, ధైర్యం కలుగుద్ది, నమ్మకం కలుగుద్ది. ఆ నమ్మకం గురువు యందు నీకుండాలి, గురువు యందు మనకుండాలి. అర్థమైందమ్మా? ఏమని చెప్పారు? బహిరంతశ్చ భూతానాం అచరంచరమేవచ అన్నారు. లోపల వెలుపల సర్వత్రా ఆ చైతన్యమే ప్రకాశిస్తూ ఉంటే అంతటి జ్ఞానాన్ని పొందినటువంటి నీకు ఇంకేం భయం? నాయనగారు ఇంకో మాట ఏమని చెప్పారు? ఈ లోకంలో ఉన్నటువంటి సాధకులందరూ షట్చక్ర సాధన చేస్తారు. నువ్వు షట్చక్రాలను దాటి ఉన్నటువంటి సప్తచక్ర సాధన గురించి తెలుసుకున్నటువంటి జ్ఞానివి కదా. ఇంతకంటే గొప్ప సాధన ఈ ప్రపంచంలో ఎవరు చేయగలరు? అందరికంటే హై స్థాయిలోనే నువ్వున్నావు కదా. ఇంకా అలా ఆ విధంగా చూసినా కానీ నువ్వు ఘనుడివే, నువ్వేం తక్కువ కాదు, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి నాయనగారు ఎంత ధైర్యం చెప్పేవారు, అమ్మగారు ఎంత ధైర్యం చెప్పేవారు. మరి ఆ ధైర్యం, ఆ జ్ఞానం మనకేమైనాయి? ఇవన్నీ సీనియర్సు జూనియర్స్కి చెప్పాలి. అప్పుడు నాయనగారు చెప్పినాయి, అప్పుడు అమ్మగారు చెప్పినాయి వీళ్ళకి చెప్పాలన్నమాట. చెప్తే అప్పుడు వీళ్ళొక సాలిడ్ అంటే ఇప్పుడు కొన్ని డైరెక్ట్గా గురువు గారిని అడగలేనప్పుడు సీనియర్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి సమయస్ఫూర్తితో. వాళ్ళకి అది గుర్తు రాలేదనుకో, అమ్మ గురువు గారిని అడిగి తెలుసుకుందాం, నో ప్రాబ్లం. ఒకరోజు గురువుగారు ఇట్లే సిచ్యువేషన్ వచ్చింది. గురువుగారు చెప్పారు, ఏం లేదమ్మా, మంత్రం చదివి పసుపు నీళ్ళు చాలు, ఏం కాదు, మన గురు మంత్రాన్ని చదువు, పసుపు నీళ్ళు చాలు అని చెప్పారు. చాలు నువ్వు, ఏం కాదు, దోపమే అన్నారు, వేసి నువ్వు, ఏం కాదు. ధైర్యం మనకు ఉండాలి. ఎప్పుడు వస్తే గురువు యొక్క వాక్యమునందు విశ్వాసము, నమ్మకము, దృఢత్వం ఉండాలి. వారు చెప్పేటువంటి జ్ఞానం, వారి శక్తి పనిచేస్తుంది. అదేనమ్మా. ఇవన్నీ ఎప్పుడంటే గురుడు నరుడుగాడు ఈశ్వరుడని నువ్వు తలంచినప్పుడు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? గురుడు నరుడుగాడు ఈశ్వరుడే మనస. గురువుని నరుడుగా కాకుండా ఈశ్వరుడుగా భావిస్తే. ఈశ్వరుడు అంటే సామాన్యమమ్మా? ఈశ్వరుడు అంటే సామాన్యమా? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా కీర్తించబడినటువంటి గురువు ఎక్కడా? అర్థమైందమ్మా? మరి చెప్పుకునేప్పుడు ఇవన్నీ చెప్తున్నాం, అంతటి ఉన్న స్థానంలో నిలబెడతాను, కానీ ఆచరించేటువంటి అప్పుడు జీవన విధానంలో గురువు నీకు గుర్తుకొస్తున్నారా లేదా? గురువుని ఈశ్వరుడుగా నీకు కనిపిస్తున్నాడా లేదా? ఎస్, గురువు ఈశ్వరుడుగా నీకు కనిపిస్తేనే గురువు చెప్పిన జ్ఞానం నీ లోపలికి వెళ్తుంది. నీ లోపలికి వెళ్ళి నీ లోపల ఉన్నటువంటి అజ్ఞానమైనటువంటి ఆ తరంగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగింపచేస్తుంది. నిన్ను మలిన రహితుణ్ణి చేస్తుంది, నిర్మలుణ్ణి చేస్తుంది, గొప్ప స్థితిలో ఉండేట్టు చేస్తుంది. నువ్వేం చేయక్కల? గురువు చెప్పిన మంత్రాన్ని అనుష్ఠానం చేయి, గురువు చెప్పిన సోహం సాధన చేయి. నువ్వు గురువు చెప్పినటువంటి 3 మంత్రాల అర్థాన్ని తెలుసుకొని ఆ మంత్రాల యొక్క అర్థానికి అనుగుణంగా జీవిస్తే చాలు, జన్మరహితమైనట్టే. ఇక ఇంతకంటే ఏం కావాలా? ఇంతకంటే గొప్ప సాధన ఏముంది ఈ ప్రపంచంలో? సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమ కారక ఏక ఏవ పరోమంత్రో గురురిత్యక్షరద్వైవం అని చెప్పారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 7 కోట్ల మహామంత్రాల కంటే శ్రేష్టమైనటువంటి మంత్రము గురు మంత్రము అని చెప్పిన తర్వాత మళ్ళా నేను ఆ మంత్రం వింటా, ఈ మంత్రం వింటా, ఆ మంత్ర సాధన చేస్తా, ఈ మంత్ర సాధన, నీ ఇష్టం, యువర్ చాయిస్. కానీ జ్ఞానము కోసం, మోక్షానికి ఇంతకంటే శ్రేష్టమైన, మోక్షాన్ని పొందడానికి ఇంతకంటే శ్రేష్టమైనటువంటి గొప్పదైనటువంటి మంత్రం మరొకటి లేదు 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 లేదు. అర్థమైందమ్మా? అంత గొప్ప మంత్రాన్ని, అర్థమైందమ్మా? దక్షిణామూర్తి దగ్గర నుంచి శ్రీ మహావిష్ణువుకి, శ్రీ మహావిష్ణువు నుంచి సూర్యభగవానుడికి, సూర్యభగవాను నుంచి యాజ్ఞవల్కి మహర్షికి, యాజ్ఞవల్కి నుంచి జనకుడికి, జనకుడి నుంచి శుకుడికి, శుకుడి నుంచి సాందీపుడికి, సాందీపుడి నుంచి శ్రీకృష్ణ పరమాత్మకు, ఇలా కృతయుగం నుంచి కలియుగం వరకు కూడా పరంపరాప్రోక్తంగా వస్తూ ఉన్నటువంటి ఈ యొక్క మంత్ర అనుష్ఠాన విధానము లేకపోతే ఆచరణ విధానము, ఇంత గొప్ప జ్ఞానం మనకి చేరువైతే, ఈ యొక్క సాంప్రదాయంలో చేరటం వల్ల ఇంత గొప్ప జ్ఞానం మనకి ప్రాప్తిస్తే దీన్ని మనం తక్కువ చేసుకోకూడదు. మనం చెయ్యట్లేదు,
ఎవరైనా తక్కువ చేస్తే వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఎందుకంటే ఇది గురువును ఆశ్రయించడం ద్వారా మాత్రమే ప్రాప్తించే జ్ఞానం ఇది. పుస్తకాలు చదువుకుంటే వచ్చేది కాదు, హిమాలయాలకు వెళ్తే వస్తే కాదు, తీర్థయాత్రలు తిరిగితే వస్తే కాదు. నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళినా కానీ, హిమాలయాలకు వెళ్ళినా కానీ, కేదార్నాథ్, బద్రీనాథ్, చార్ధామ యాత్ర వెళ్ళండి, చూడండి, హరిద్వార్ వెళ్ళండి, ఋషికేశ్ వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి సాలిడ్ జ్ఞానాన్ని, ఇంత గొప్పమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు మీరు ఎక్కడా కనిపించరు. మీకు అర్థమైందమ్మా? మన అదృష్టం బాగుండి హైటెక్ సిటీలో, మెట్రోపాలిటన్ సిటీలో ఇంత గొప్ప జ్ఞానాన్ని, అత్యంత పురాతనమైనటువంటి సనాతనమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి గురువులు మనకు లభించినందుకు మనం నిరంతరం వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అర్థమైందమ్మా? వారి రుణం తీర్చుకోలేము. ఎంత చేసినా ఎంత ఇచ్చినా కానీ వారి రుణం మనం తీర్చుకోలేనటువంటిది. అర్థమైందమ్మా? అంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారమ్మా. అందుకని మనం ఏం చేయాలంటే వారు చెప్పినట్టు నడుచుకుంటే చాలు, ఇంకేమీ చేయక్కర్లేదు. ఎంత సింపుల్గా చెప్పారు. 2 మాటల్లో ఎంత గొప్ప జ్ఞానాన్ని చెప్పారమ్మ వారు. అర్థమైందమ్మా? ఆ జ్ఞానంతో జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే. దయతల సద్గురు ప్రభు మహారాజు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.